7,000 కోట్ల స్కామ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా మరొక గంట సేపట్లో సమీక్షలో చాలా కీలకంగా అంశాలు వెల్లడించే అవకాశం కూడా ఉన్నది. ఇంతకీ 7,000 కోట్ల స్కామ్ ఏంటంటే మిషన్ భగీరథ. మిషన్ భగీరథ పేరిట తెలంగాణ రాష్ట్రం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం. బీఆర్ఎస్ పార్టీలో అది అత్యంత కీలకమైన పథకంగా మాట్లాడేటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా మంచినీటి తాగునీటి సరఫరా చేయడమే లక్ష్యంగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు, సుమారుగా 40 వేల కోట్ల రూపాయలతోని ప్రతి ఇంటికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసేందుకు కార్యక్రమంని మిషన్ భగీరథగా అతి ప్రతిష్టాత్మక పథకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఆ పథకంలోనే క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని చేరడం అటుంచితే అనేక అక్రమాలకు తావించిందట. మరి అక్రమాలు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అక్రమాలను గుర్తించిందట. అక్కడ వాటర్ హెడ్ సంబంధించి వాటర్ ట్యాంకుల పాత ట్యాంకులకే కొత్తగా పెయింట్లు రూపొందించి కొత్తగా పెయింట్ వేసి మిషన్ భగీరథ ట్యాంకుగా రూపొందించారట. మరోవైపు చాలా వరకు పాత నల్లా కనెక్షన్లు, గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఒక బోర్ సాయం ద్వారా వాటర్ ట్యాంకులకి నీళ్ళు నింపడం, ఆ తర్వాత వాటర్ సప్లై, ప్రతి నల్ల కనెక్షన్ ద్వారా వాటర్ సప్లై చేయడం లాంటి అనేక అంశాలు కొన్ని గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఉన్నాయి. సో ఆ కనెక్షన్లకే తిరిగి ఈ మిషన్ భగీరథ కనెక్షన్ అని చెప్పి ఆ కనెక్షన్లకే వాటర్ సప్లై ద్వారా ఇస్తూ మిషన్ భగీరథ పేరు చెప్పి రాజకీయాలు చేసి లేకుంటే అక్రమాలు పాల్పడ్డారు. కొన్ని చోట్ల ట్యాంక్స్ నిర్మాణం జరగలేదు, కొన్ని చోట్ల కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయలేదు, కొన్ని చోట్ల ఇతరత్ర కొనుగోలు లేనటువంటి విషయాల్లో కూడా ఎస్ఆర్ రేట్స్ పెరిగినాయనే ఒక అంచనాలతోని రేట్లు పెంచేసి మరి 7,000 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, అనేక ఫిర్యాదులు కూడా అందాయంట ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అయితే ఈరోజు ఇప్పటికే కొన్ని వార్తా కథనాలు అక్కడిక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ తగ్గిపోతున్నాయి, తర్వాత నీటి సమస్య తలెత్తుతోంది, కొన్ని బిందెలు పట్టుకొని కూడా రోడ్డు ఎక్కుతున్నారని చెప్పి అనేక వార్తా కథలు వచ్చిన నేపథ్యంలో ఈసారి వేసవి కాలంలో ఆ తాగునీటి సమస్యను రాకుండా వాటిని అడ్డుకు, ఎందుకంటే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతున్నాయి, క్షేత్రస్థాయిలో నదీ జలాలు మొత్తం కూడా తల అడుగంటుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అలా జరిగిపోయింది. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి మనకు రావాల్సిన వాటర్ల విషయంలో కాస్త కొంత ఇబ్బంది తలెత్తున్న పరిస్థితి. ఇతరత్ర బోర్లు వాటర్ సదుపాయాలు చూసుకున్నా కూడా అంతంత మాత్రంగానే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగినపోయిన కారణంగా అవి కూడా అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. ఇక నదీ ప్రవాహాలు కూడా తగ్గిపోయినాయి, వర్షాలు లేవు, ఎటు చూసుకున్న ఇబ్బంది ఉన్న నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా సాగునీటి సప్లై విషయంలో సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సమీక్షలో ఎండాకాలం వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలకి తాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా అందరూ కూడా తాగునీటి సప్లై చేసే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వస్తుంది. ఎందుకంటే గతంలో తాగునీటి సమస్య కోసం ఇబ్బంది పడ్డారు, సాగునీటి సమస్య కోసం ఇబ్బంది పడ్డారు. అనేక రకాలుగా మన రావాల్సిన నిధుల విషయంలో, నిరుద్యోగత విషయంలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కోసం రావాల్సిన హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రశ్నించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం ఆరంభించింది, తెలంగాణ ఉద్యమం ఒక రకంగా క్రియేట్ అయింది అక్కడి నుంచే. సో ఆ తెలంగాణ ఉద్యమం పరిస్థితులు మరోసారి తావించకుండా కరెంటు సప్లై విషయంలో కావచ్చు, ఇప్పటికే విపక్షాలు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నాయి. నీటి సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, పెన్షన్ సమస్య ఉన్నది, జీతాలు రావట్లేదు, సాగునీటి సమస్య ఉన్నది అంటే పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తుంటే వాళ్ళకి ఏ మాత్రం ఏకింత ఒక అవకాశం కల్పించకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మిషన్ భగీరథ విషయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సమీక్షలో ఈ 7,000 కోట్ల స్కామ్ పై కూడా తెరదీసే అవకాశం ఉన్నది, దాని గురించి కూడా సమీక్షించే అవకాశం ఉన్నది. విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి అసలు ఏం జరిగిందని కూడా వాళ్ళని తెలుసుకోవాలంటే విజిలెన్స్ అధికారులను కూడా ఇప్పటికే ఆదేశించారు. దానికి సంబంధించి నివేదికను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ముందు నుంచి అవకాశం ఉంది. మరింత లోతుగా దీన్ని అధ్యయనం చేసి ఆ స్కామ్ను బయటపెట్టే అంశంతో పాటుగా ప్రజలకి ఎక్కడ కూడా తాగునీటి సమస్య వచ్చే రకంగా ఉండకుండా నిరంతరం ప్రజలకి తాగునీరుని వేసవి కాలంలో కూడా అందించే విధంగా ఈ సర్కార్ ముందుకు పోవాలని చూస్తుంది. ఒకవేళ అదే కనుక సమస్యగా తలెత్తితే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది. తాగునీటి సరఫరా లేకపోతే డెఫినెట్గా ప్రజలు ఇబ్బందులు పడతారు, ఆ ఇబ్బందుల్లో నుంచి ఉద్యమాలు తలదన్నే అవకాశం ఉంటుంది, విపక్షాలకు కూడా ఒక అస్త్రంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఎటు చూసినా ఇటు నిధుల విషయంలో, అటు స్కామ్ల విషయంలో, మరోవైపు ప్రకృతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇవన్నిటి కూడా సమకూర్చుకొని ఎలాగైనా కూడా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా
ప్రజలకు తాగునీటి అందించే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. అయితే మీరు గమనిస్తే ఇన్ని రోజుల వరకు ఈ మిషన్ భగీరథ మొత్తం కూడా వాటర్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా శాఖ కింద ఇదైతే ఉండేది. కానీ ప్రస్తుతానికి ఈ మిషన్ భగీరథ మొత్తాన్ని కూడా గ్రామ పంచాయతీలకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ మిషన్ భగీరథలో అతిపెద్ద డిఫాల్ట్ ఏంటి అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మాట్లాడారంటే ఒకటే దగ్గర నుంచి వాటర్ని ప్యూరిఫై చేసి ఇతర గ్రామాలకి పంపించాలి, రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనేది ఒక పెద్ద ఫాల్ట్. ఎక్కడికక్కడ క్రియేట్ చేయకుండా ఒకటే దగ్గర నుంచి ఈ మిషన్ భగీరథ వాటర్ని ప్యూరిఫై చేసి ఇతర ప్రాంతాలకు పంపించడం అనేది చాలా ఇబ్బందిని, చాలా వ్యయాన్ని కూడుకున్న అంశం, అది సాధ్యం కానటువంటి అంశం. కాబట్టి ఈ రకంగా తలెత్తినటువంటి అంశాలన్నీ కూడా మేము సమస్యను పరిష్కారం చేస్తాం, ఎక్కడికక్కడ ఇది పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పాటుపడుతుందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. సో ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాగునీటి సమస్య వస్తే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద డిఫెక్ట్గా ఒక ఉద్యమం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తాగునీటి ఎద్దడి రాకుండా ఒక ప్రయత్నం ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ఈ మిషన్ భగీరథ విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. మరి చూద్దాం ఈ సమీక్షలో ఎటువంటి అంశాలు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు గతంలో ఈ తాగునీటి సరఫరా శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శిగా స్మితా సబర్వాల్ వ్యవహరించారు. మరి తన కనుసన్నలోనే ఈ యొక్క మిషన్ భగీరథ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంటింటికి నీటి సప్లై ఒక అంశం కావచ్చు, వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో తన కనుసన్నలోనే మిషన్ భగీరథ అనేది మొత్తం కూడా నడిచిన పరిస్థితి. మరి గత మిషన్ భగీరథ యొక్క విషయంలోనే ఈ స్కామ్ అనేది జరిగిందని ఒక ఆందోళన ఒక విజిలెన్స్ అధికారి యొక్క తనిఖీల్లో కనుక బయటపడితే నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, స్మితా సబర్వాల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా, మరి ఎంత మేరకు తన కనుసన్నలో జరిగిన వ్యవహారానికి బట్టి తను ఎంత మేరకు పూర్తిస్థాయి పరీక్షించింది, ఎంత మేరకు ఈ స్కామ్ని అరికట్టే ప్రయత్నం చేసింది, మరి ఒకవేళ నిజానికి కనుక స్కామ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఓవరాల్గా 7,000 కోట్ల స్కామ్కి సంబంధించి సీఎం రేవంత్ సమీక్ష.